హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చేసి నేను చేపల పులుసు తయారు చేసే విధానం చూపించాననమాట. ఏ చేప అయినా సరే ఈ విధంగా పులుసు పెట్టుకుంటే రుచి అదిరిపోతుంది. అసలు చేస్తున్నప్పుడు ఆ రుచి, ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇది లోకల్ లాంగ్వేజ్లో ఈ చేప నేమ్ వచ్చేసి బంగారు పాప అనమాట. సో మిగతా లాంగ్వేజెస్లో మరి మిగతా ప్రదేశాల్లో ఏమంటారో నాకు తెలీదు. సో టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. దీని ప్రాసెస్ కూడా ఒకసారి చూసేసేయండి. ఫస్ట్ ముందుగా ఒక గిన్నె పెట్టుకోవాలన్నమాట. సో వచ్చేసి ఒక టీ స్పూన్ వచ్చేసి ఆవాలు తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి అర టీ స్పూన్ వచ్చేసి నేను మెంతులు తీసుకున్నాను అనమాట. మళ్ళీ ఒక టీ స్పూన్నర వచ్చేసి ధనియాలు తీసుకున్నాను. ఇవన్నీ బాగా వేపుకోవాలండి. దోరగా వేపుకోవాలి, కలర్ మారేంత వరకు వేపుకోవాలన్నమాట. ఇదే ప్లేస్లో మీరు జీలకర్ర కూడా ఒక అర టీ స్పూన్ వేసి వేపుకోవాలండి. నేను వచ్చేసి నాకు ఆల్రెడీ పొడి ఉందని చెప్పేసి నేను వేపుకోవట్లేదండి. దాన్ని చల్లొచ్చడానికి ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అదే గిన్నెలో ఉంటే మాడిపోతాయి అనమాట. సో ఇందులో దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలు కూడా వేసేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఇవి వచ్చేసి నేను చూపించిన ఐటమ్స్ అన్నీ మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో టమాటీ, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు అనమాట. సో అవన్నీ గ్రైండ్ చేసి ముద్దఅనేది మనం పక్కన పెట్టేసుకుందామండి. సో ఫిష్ అయితే చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. 2 చేపలు వచ్చేసి తీసుకున్నామండి. అందులో సగం ఆల్రెడీ మేము ఫ్రై చేసేసుకున్నాము. ఇది మిగతా వాటి పులుసు పెట్టడానికని ఉంచామన్నమాట. చాలా బాగుందండి పులుసు అయితే, మీకు చాలా నచ్చుతుంది. సో ఇందులో మసాలా దినుసులు అండి, దాల్చిన చెక్క, పువ్వు, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకొని మొత్తం కలిపేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే వచ్చేసి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో మసాలా మీరు ఇంకా తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చండి. లేదంటే మీరు ఇంకా ఎక్కువ స్పైసీగా కావాలి అనుకుంటే మీరు వేసుకోవచ్చు అనమాట. మన పొడులు అయితే అలాంటి మసాలా పొడులు అయితే యూస్ చేయలేదు. దాల్చిన చెక్క అలాంటివన్నీ కొద్దిగానే యూస్ చేసామన్నమాట. సో ఇవి బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఉల్లిపాయ ముద్దని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, టమాటాలు, ఉల్లిపాయలు అవన్నీ ఆ ముద్ద కూడా బాగా వేసేసి కనీసం ఒక 5 నిమిషాలైనా బాగా ఫ్రై చేయాలండి. ఆ నూనెలో ఈ ముద్ద వచ్చేసి ఆ పచ్చివాసన పూర్తిగా పోవాలి. ఆ స్మెల్ అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఇందులో ఉప్పు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. లేదు ఇంకా త్వరగా వేగాలి అనుకుంటే మీరు కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. నాకైతే నేను ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేశానండి. నూనె వచ్చేసి పైకి తేలేంత వరకు ఫ్రై చేశానమాట. అలా ఫ్రై చేయడం వల్ల కూర పులుసు అనేది చాలా బాగా వస్తుందన్నమాట, చేపల పులుసు. సో బాగా వేపిన తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి కారం వేసుకున్నాను అనమాట. ఇది పులుపు ఉంటుంది కాబట్టి చేపల పులుసులో నీసులు వేయట్లైనా కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్ వచ్చేసి. ఉప్పు కూడా తగినంత ఉప్పు ఇప్పుడే వేసుకున్నాను అనమాట. సో మనం ఆల్రెడీ ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదండి, ధనియాలు, జీలకర్ర అవన్నీ కలిపి వాటి పొడి కూడా దంచేసి అందులో ఒక స్పూన్ అనేది వేసుకున్నాను అనమాట. అది కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు ఆ స్మెల్ అనేది పోతుంది అనమాట, మంచి అరోమా వస్తుంది. సో పచ్చిమిర్చి 4-5 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసేసుకున్నానండి ఇప్పుడే. ఈ పచ్చిమిర్చి అనేది ఇలాగే గ్రేవీలో వేసుకుంటేనే బాగుంటుందండి మనం ముందుగా ఫ్రై చేసేదానికన్నా. సో ఇది బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇదే టైంలో. సో మనకి ఇదే టైంలో కొంచెం కరివేపాకు, పచ్చిదొన్న కూడా వేసుకోవచ్చు అనమాట. ఒక కొత్తిమీర అనేది పులుసుకి చాలా మంచి స్మెల్ కూడా ఇస్తుంది, మంచి అరోమా ఇస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చేపల పులుసు ఏ చేప అయినా ఈ విధంగా పులుసు పెట్టుకోండి, హోటల్ స్టైల్లోగా ఉంటుందన్నమాట. గ్రేవీ, మసాలా పులుసు చాలా బాగుంటుంది. మనకు వేడిలో అయినా తినొచ్చు, లేదంటే ఒక రోజుతో అలా పెట్టుకొని అయినా మనం తినొచ్చు అనమాట. సో చేప ముక్కలు బాగా కడిగేసుకున్నాం అండి. బంగారుపప్పు చేప ముక్కలు బాగా కడిగేసుకొని చేప ముక్కలు అన్నీ వేసేసుకున్నాను అనమాట. సో వేసేసుకొని ఇప్పుడు పచ్చి చేపలు కాబట్టి మనం కొంచెం కుదిపినట్టు అటు ఇటు కలుపుకొని పెట్టేసుకోవాలండి. మన చేప ఉడుకుతున్నప్పుడు చేపనైతే కలపకూడదు, కానీ ఇప్పుడైతే మనం అటు ఇటుగా చిన్న కలుపుకోవచ్చు అనమాట. సో కలుపుకోగా మనం చింతపండు పులుసు అండి, ఆల్రెడీ నేను చింతపండు ముందుగా నానబెట్టుకున్నాను అనమాట. సో మనకి ఎంత పులుసు కావాలంటే అంత పులుసుకు చింతపండు నానబెట్టుకొని ఆ రసం తీసుకొని వేసుకుంటున్నానండి. నేనైతే నిండుగా పెట్టుకుంటున్నాను అనమాట. పులుసు అనేది అది మరుగుతుంది కాబట్టి మరిగినప్పుడు కొంచెం అనేది పులుసు తగ్గుతుంది అనమాట. సో అది మనకు కరెక్ట్గా సరిపోతుంది. సో నేనైతే నిండా తీసుకున్నానండి. ఇది కొద్దిగా మనకి వీలైనంత వరకు కొద్దిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు, ఖచ్చితంగా 5 నిమిషాలని ఉడికించాలండి. ఉడికించినప్పుడు చేప అనేది ఉడికి ఆ రసం అంతా బాగా ఇంకుతుంది అనమాట చేప ముక్కలోకి. సో మొత్తానికి అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసుకొని తినడమే అండి. సో నేనైతే ముందుగా బౌల్లో వేసి మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట. కూర వచ్చేసి చాలా బాగుంది కూడా టేస్ట్. మీరు వెంటనే తినొచ్చు, లేదంటే ఒక రోజైనా పెట్టుకొని తినొచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.